ప్రభుత్వం ముందుకు రావాల్సిన పరిస్థితి ఈరోజు మనం కల్పించినాం. అదేవిధంగా మాదిగ ఉపకులాల వర్గీకరణ మీకు తెలుసు. 35 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు వాళ్ళు. ఎంతోమంది అందులో ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు. అలాంటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి ఈరోజు ఎస్సీ ఉపకులాల వర్గీకరణను దేశానికి ఆదర్శంగా ఉండేటట్టు ఈరోజు తెలంగాణ ప్రభుత్వము నిర్వహించి ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం. అందుకే మిత్రులారా, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, రైతులు కావచ్చు, అదేవిధంగా మహిళలు కావచ్చు, ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు కావచ్చు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ కావచ్చు, ఈరోజు దేశానికే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెట్టాలని అహర్నిశలు మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం నడిపించే సమయంలో కొంత ప్రభుత్వ నిర్వహణలో మేము కొంత సమయం ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు. అందుకే ఈరోజు మీ అందరి మీద బాధ్యత ఉన్నది, ముఖ్యంగా అధ్యక్షుడి మీద బాధ్యత ఉన్నది. పార్టీ నిర్వహణలో మీరందరూ క్రియాశీలక పాత్ర పోషించాలి. ఇవాళ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని నిర్మించాలి. ఈరోజు ఈ దేశానికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండాలి. ఈ బాధ్యత మీరందరూ నిర్వహిస్తారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా సూచన ఒక్కటే, ఇవాళ చాలామంది జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు, రాష్ట్ర స్థాయిలో బాధ్యత వహించిన వాళ్ళు ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు అయి రేపు భవిష్యత్తులో కూడా పార్టీ పదవే కదా అని చిన్న చూపు చూడకండి. ఈ పార్టీ పదవే మిమ్మల్ని పెద్ద నాయకులుగా తీర్చిదిద్దుతుంది, గొప్ప అవకాశాలను అందిస్తుంది. పార్టీ పదవిని చిన్న చూపు చూసిన, పార్టీ ఇచ్చిన పదవిని నిర్లక్ష్యంతో నిర్వహించిన అది తీరని నష్టం మనకే తెచ్చిపెడుతుంది. మనం చేసే కష్టం మనం ఎదగడానికి ఉపయోగపడుతుంది. మనం చేసే పని 10 మందికి ప్రయోజనం చేకూరుతుంది. అందుకే ఈరోజు మీ పదవులు వచ్చిన వాళ్ళందరికీ వచ్చే ప్రభుత్వంలో 2029లో రెండోసారి ఏర్పడబోయే ప్రభుత్వంలో ఈరోజు పార్టీ పదవులు ఉన్న వాళ్ళకి చాలామందికి అవకాశాలు వస్తాయి. డీలిమిటేషన్ జరగబోతుంది, సీట్లు పెరగబోతున్నాయి, మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి, మా ఆడబిడ్డల అవకాశాలు పెరగబోతున్నాయి, జమిలీ ఎలక్షన్లు కూడా తెస్తామని చెప్తున్నారు. ఇవన్నీ రాజకీయ అవకాశాలను పెంచుతాయి. మరి ఆ సమయానికి మీరు రెడీగా ఉండాలి. మీరు సమయం వచ్చినప్పుడు మీరు సిద్ధంగా లేకపోతే బట్టలు డ్రై క్లీన్లో ఉన్న ఇస్త్రీ బట్టలు తెచ్చుకుంటామని అటే పోయినంటే బీఫామ్ మీ దగ్గరికి రాదు. మీరు ప్రజల దగ్గర ఉండండి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కాండి. తప్పకుండా ఈ పార్టీ, ఈ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంది. మీరందరూ కూడా మాతో నడవాలి. ఇంతకుముందు పిఎస్సిలో మహేష్ గౌడ్ గారు ఒక మాట చెప్పింది, ఈ 18 నెలల పరిపాలన ఒక గోల్డెన్ పీరియడ్ అని. ఈ గోల్డెన్ పీరియడ్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. పనిలో మేము నిమగ్నమైనం. ప్రసార సాధనాలు మనకు కొన్ని సహకరిస్తే, కొన్ని సహకరించవు. కానీ ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా మీరే పని చేయాలి. గ్రామాలలో ప్రభుత్వం చేస్తున్న పనులను చర్చకు పెట్టండి. 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనను, 18 నెలల మన పరిపాలనను అంచనా వేయమను. మీరు సవాల్ చేయండి సూటిగా, మీరు లెక్కలు తీసుకోండి, లెక్కలతో మనం జవాబిద్దాం. ఏ విషయంలో అయినా సరే, విద్య కానీ, వైద్యం కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, లేకపోతే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానీ, మహిళలకు 0% వడ్డీ కానీ, ఏ విషయమైనా సరే 10 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేసిండ్రు, 18 నెలల్లో మనమేం చేసినామో లెక్కలు చెప్పి ప్రజల్ని ఒప్పించి రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణంని ముందుకు తీసుకువెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మరొక్కసారి నూతనంగా బాధ్యతలు చేపట్టిన వాళ్ళందరినీ కూడా